ఇండియా పాకిస్తాన్ మధ్య షేక్ హ్యాండ్ వివాదం నడుస్తున్నదండి. ఆసియా కప్లో ఇండియా పాకిస్తాన్ మీద గెలిచిన తర్వాత మన ఇద్దరు బ్యాట్స్మెన్స్ లాస్ట్లో ఎవరు మిగిలిరు, సూర్యకుమార్ యాదవ్ అండ్ ఇంకొక బ్యాట్స్మెన్ ఇద్దరు మిగిలిన తర్వాత జనరల్గానైతే గెలిచిన జట్టు ఓడిన జట్టు ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు. సో ఆ షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం అన్నది వివాదం రేగుతున్నది. అయితే సూర్యకుమార్ యాదవ్ ప్రజెంటేషన్ టైంలో అక్కడ అవార్డ్స్ ఇచ్చే టైంలో మ్యాచ్ అయిపోయిన తర్వాత దాంట్లో చెప్పారనమాట, పహల్గామ్ దాడిలో ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో, ఎవరైతే ఆ కుటుంబాలు ఉన్నాయో వాళ్ళందరికీ మేము ఈ యొక్క విజయాన్ని మేము అంకితం చేస్తున్నామని ఆయన చాలా ఓపెన్గా ఇప్పుడు కెప్టెన్ చెప్పిండంటే బీసీసీఐ గవర్నమెంటే ఖచ్చితంగా మాట్లాడిస్తుంది, చెప్పించి ఉంటుంది. ఆయన అందులో అది దేశ ప్రజలు కూడా ఆహ్వానించారు, భారతదేశం అంతా కూడా సపట్లు కొట్టింది ఆ స్టేట్మెంట్ తోటి. పహల్గామ్ దాడి తర్వాత అసలు మ్యాచే ఎట్లా పెడతారన్న ఒక చర్చ దేశ ప్రజలు తీసుకొచ్చారు. ఇంత దారుణంగా మన దేశ ప్రజలని ఈ రకంగా చేస్తే పాకిస్తాను ఒక వైపునేమో యుద్ధం ఆపుతారు, ఇంకొక వైపునే వాళ్ళతోని మ్యాచ్లు ఎట్లా ఆడతారని దేశమంతా దుమ్మెత్తిపోసింది. సో దాన్ని ఇది చేయడానికి మ్యాచ్ అయిపోయిన తర్వాత సంఘీభావంగా దేశ ప్రజలని వాళ్ళ యొక్క ఆగ్రహావేశాలను ఇంకా మరింత ఇది చేయకుండా ఉండడానికి వాళ్ళ షేక్ హ్యాండ్ ఇవ్వకుండా పెవిలియన్కి వచ్చేయడం జరిగింది. అండ్ ప్రజెంటేషన్ టైంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇది ఈ విజయాన్ని ఆ బాధిత కుటుంబాలకి వాళ్ళకి అంకితం చేస్తున్నాను కూడా చెప్పడం జరిగింది. సో అయితే దీని మీద పెద్ద ఎత్తున ఇప్పుడు మ్యాచ్ లాగా చూడాలి కదా, స్పోర్టివ్ స్పిరిట్ అనేది ఉండాలి కదా, అందులో ఈ అంశాన్ని జోడించడం ఎందుకన్నా ఒక చర్చను తీసుకొస్తున్నారు. ఆసియా కప్లో ఇండియా పాకిస్తాన్ జట్ల మధ్య చోటు చేసుకున్న షేక్ హ్యాండ్ వివాదం ఇంటర్నేషనల్ క్రికెట్ను కుదిపేస్తున్నది. ఈ మ్యాచ్కు రెఫరీగా పనిచేసిన యాండీ పైక్రాఫ్ట్ను టోర్నమెంట్ ప్యానెల్ నుంచి తొలగించకపోతే ఆసియా కప్ నుంచి తప్పుకుంటామని పీసీబీ హెచ్చరించినట్టుగా తెలుస్తున్నదట. ఒక్కసారి చూద్దాం ఇది, ఎందుకంటే ఆసియా కప్లో ఇండియా పాకిస్తాన్ జట్ల మధ్య చెలరేగిన షేక్ హ్యాండ్ వివాదం ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రికెట్నే కుదిపేసేలా మారింది. ఈ పోరుకు మ్యాచ్ రిఫరీగా పనిచేసిన యాండీ పైక్రాఫ్ట్ను టోర్నమెంట్ ప్యానెల్ నుంచి తొలగించకపోతే ఆసియా కప్ నుంచి వైదొలగడానికి కూడా వెనకాడబోమని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మెహసీన్ నఖ్వీ హెచ్చరించినట్టుగా తెలుస్తోంది. ఆదివారం రాత్రి దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన చిరకాల ప్రత్యర్థుల మ్యాచ్లో పరిణామాలు రెండు దేశాల క్రికెట్ జట్ల మధ్య ఉద్రిక్తతలకు దారితీశాయి. టాస్ టైంలో ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పాకిస్తాన్ సారథి సల్మాన్ అలీ ఆగా షేక్ హ్యాండ్ ఇచ్చుకోలే. టాస్ వేసేటప్పుడు కూడా షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు, అక్కడ కూడా ఇచ్చుకోలే. విన్నింగ్ 6 కొట్టిన వెంటనే సూర్య నాన్ స్ట్రైకింగ్ ఎండ్లో ఉన్న శివం దూబేకు మాత్రమే షేక్ హ్యాండ్ ఇచ్చి నేరుగా డ్రెస్సింగ్ రూమ్కు వెళ్ళిపోయాడు. ఇండియా ప్లేయర్లు షేక్ హ్యాండ్ ఇస్తారని పాకిస్తాన్ ఆటగాళ్లు కాసేపు గ్రౌండ్లోనే వేచి చూసి వెళ్ళిపోయారు. ఇండియా ఆటగాళ్ల ప్రవర్తన, మ్యాచ్ రిఫరీ వైఖరిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న పీసీబీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఈ వివాదంపైన ఇంటర్నేషనల్ కౌన్సిల్కు ఫిర్యాదు చేసింది, ఐసీసీకి. ఇండియా కెప్టెన్ సూర్యకుమార్కు షేక్ హ్యాండ్ ఇవ్వొద్దని తమ కెప్టెన్ సల్మాన్ ఆగాకు చెప్పిన పైక్రాఫ్ట్ ఐసీసీ ప్రవర్తన నియమావళిని, క్రీడాస్ఫూర్తిని ఉల్లంఘించాలని ఆరోపిస్తూ అతన్ని తక్షణమే టోర్నమెంట్ నుంచి తొలగించాలని డిమాండ్ చేసిందట. బుధవారం యూఏఈతో జరగబోయే పాకిస్తాన్ తదుపరి మ్యాచ్కు కూడా యాండీ పైక్రాఫ్ట్నే రిఫరీగా ఉండడంతో పీసీబీ గుర్రుగా ఉంది. తమ డిమాండ్ను అంగీకరించని పక్షంలో యూఏఈతో మ్యాచ్ ఆడకుండా టోర్నీ నుంచి తప్పుకోవడమే తమ ముందున్న మార్గమని పీసీబీ హెచ్చరించినట్టుగా తెలిసిందట. రిఫరీ తప్పిదంతోనే రచ్చ, పాకిస్తాన్ ప్లేయర్లతో షేక్ హ్యాండ్ చేయకూడదని ఇండియా నిర్ణయించుకున్నట్టు ఏసీసీ వర్గాల నుంచి ముందుగానే మ్యాచ్ రిఫరీ పైక్రాఫ్ట్కు తెలిసినట్టుగా సమాచారం. దాంతో టాస్ టైంలోనే పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ ఆగాకు పైక్రాఫ్ట్ ఇండియా నిర్ణయం గురించి సమాచారం ఇచ్చాడు. దీంతో ఇరు కెప్టెన్లు టాస్ వద్ద కరచాలనం చేసుకోలే. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా ఇదే ప్రోటోకాల్ కొనసాగుతుందని చెప్పడం రిఫరీ మరిచిపోయాడని ఏసీసీ వర్గాలు తెలిపాయి. దీంతో చేజింగ్ పూర్తి చేసిన వెంటనే ఇండియా ప్లేయర్లు ఎవరితోనూ చేయి కలపకుండా నేరుగా డ్రెస్సింగ్ రూమ్కు వెళ్ళిపోయారు. ఇది చూసి పాకిస్తాన్ ఆటగాళ్లు ఆశ్చర్యపోయారు. పాకిస్తాన్ హెడ్ కోచ్ మైక్ హస్సేన్ ఇండియా డ్రెస్సింగ్ రూమ్ వద్దకు స్నేహపూర్వకంగా మాట్లాడేందుకు వెళ్ళగా తన ముఖం మీదే తలుపులు వేశారట. మేము షేక్ హ్యాండ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, వారి కోసం ఎదురు చూశాం, కానీ వాళ్ళు అప్పటికే డ్రెస్సింగ్ రూమ్కు వెళ్ళిపోయారు. మ్యాచ్ ఇలా ముగించడం చాలా నిరాశ కలిగించింది. టీమిండియా ప్రవర్తనకు నిరసనగా పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ కార్యక్రమాన్ని బహిష్కరించిందట.
ఇకపైన కూడా చేయి కలిపేది లేదు. ఈ టోర్నీలో పాకిస్తాన్తో మ్యాచ్కు ముందు టీమిండియా స్వదేశంలో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నది. పెహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్తో క్రికెట్ ఆడడం పైన దేశంలో నిరసనలు వెల్లువెత్తినాయి. అసలు ఈ మ్యాచ్ ఆడడమే పెద్ద దండగా. ఇప్పుడు ఆ మ్యాచ్ ఆడకపోతే వచ్చే నష్టం ఏంది? అదేమైనా మనకేమైనా తెచ్చిపెట్టేదా? ఒక రకంగా చెప్పాలంటే ఒక మ్యాచ్ ఆడకపోతే ఏమైతే, ఇంత తీవ్రమైన ఒక ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు ఉన్న ఈ సమయంలో ఒక భావోద్వేగపూరిత ఒక ఎమోషన్ 28 మంది భారతదేశ పౌరులు చంపిన తర్వాత అది డైరెక్ట్గా పాకిస్తాన్ నుంచి ఆపరేషన్ జరిగిందని మనకి రుజువులు ఉన్న తర్వాత మ్యాచ్ నిర్వహించకపోతే ఏమవుతుండే? పెట్టి మళ్ళా ఈ వివాదాన్ని మనం కొని తెచ్చుకోవడం తప్పితే ఇంకేముంది ఇందులో? ఈ నేపథ్యంలో హెడ్ కోచ్ గంభీర్ మార్గనిర్దేశంలో ఆటగాళ్లు, టీం మేనేజ్మెంట్ అంతా కలిసి ఈ టోర్నీలో షేక్ హ్యాండ్ విధానాన్ని అనుసరించాలని తీర్మానించుకున్నట్టుగా తెలుస్తోంది. టోర్నీలో జరిగే మిగతా మ్యాచ్ల్లో కూడా ప్రత్యర్థి ఆటగాళ్లతో చేతులు కలపకూడదని నిర్ణయించారు. మ్యాచ్ టైంలో ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లతో కరచాలనం చేయాలన్న నిబంధన ఏది రూల్ బుక్లో లేదని బీసీసీఐ అధికారి ఒకరు వాదిస్తున్నారు. ఇప్పుడు ఐసీసీ కోర్టులో ఉందట ఈ బాల్. ఈ వివాదం ఇప్పుడు 2 క్రికెట్ బోర్డులనే కాకుండా ఏసీసీ, ఐసీసీ మధ్య కూడా అగ్గి రాజేసింది. పీసీబీ ఫిర్యాదును స్వీకరించిన ఐసీసీకి చైర్మన్గా బీసీసీఐ మాజీ సెక్రటరీ జైషా అమిత్ షా కొడుకే ఉన్నాడు. టోర్నమెంట్ ఆర్గనైజర్ అయిన ఏసీసీకి ప్రెసిడెంట్గా పీసీబీ చీఫ్ నఖ్వీ కొనసాగుతున్నాడు. పీసీబీ ఫిర్యాదు మేరకు పైక్రాఫ్ట్ను తొలగిస్తే టీమిండియా వాదనను తోసిపుచ్చినట్టు అవుతుంది. తొలగించకపోతే పాకిస్తాన్ టోర్నీ నుంచి వైదొలిగే ప్రమాదం ఉన్నది. దీనిపై ఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఇక సూపర్ 4 దశకు అర్హత సాధించాలంటే పాకిస్తాన్ తమ తదుపరి మ్యాచ్లో యూఏఈపై తప్పక గెలవాలి. ఒకవేళ పాకిస్తాన్ ముందంజ వేస్తే ఆదివారం దుబాయ్లో ఇండియాతో మరోసారి తలపడే అవకాశం ఉన్నదట. ఇక మరి ఇది ఏడు దాకబోద్దన్నది చూడాలి. మా వైఖరి మాత్రం ఇదే. సూర్యకుమార్, ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తమ చర్యను సమర్థించుకున్నాడు. పెహల్గాం ఉగ్రదాడి బాధితులు, వారి కుటుంబాలకు సంఘీభావం తెలిపేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. జీవితంలో కొన్ని విషయాలు క్రీడా స్ఫూర్తి కంటే ముఖ్యమైనవి. ఈ విజయాన్ని పెహల్గాం దాడి బాధితులకు, ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న మన వీర సైనికులకు అంకితం ఇస్తున్నాం. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా ఇదే విషయాన్ని చెప్పాడు. పెహల్గాం దాడి బాధితులకు సంఘీభావం తెలపడం, ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేసిన సైన్యానికి కృతజ్ఞతలు చెప్పడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. అయితే ఇంకొక ట్విస్ట్ ఉంది. ఏంటంటే ఒకవేళ కనుక మనం ఆసియా కప్ గెలిస్తే ఎవరి దగ్గర నుంచి టోర్నీ అందుకోవాలి? ఈ టోర్నీ సజావుగా సాగి ఇండియా గనక విజేతగా నిలిస్తే ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రెసిడెంట్ అయిన నఖ్వీనే ఈ ట్రోఫీ ప్రదానం చేస్తారట. అప్పుడు సూర్యకుమార్ అండ్ కో నఖ్వీ నుంచి ట్రోఫీ అందుకుంటుందా అన్నది ఆసక్తిగా మారింది. ఇది ముందే తెలుసు కదా. ఇప్పుడు మరి ఇక్కడ షేక్ హ్యాండ్ ఇవ్వకపోతే మరి ఆయన ఇప్పుడు ట్రోఫీ చేతిలో పెట్టిన తర్వాత మరి ఎట్లా? అప్పుడు షేక్ హ్యాండ్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది కదా. ఇన్ని ఇబ్బందుల మధ్య మనం ఆడడం దేనికి?